నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ సమాజాన్ని పీడిస్తున్న ఒక ముఖ్యమైన అంశం మీద విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకొచ్చాను. చంపేయడాలు. కత్తులతో కోసి మరీ చంపేయడాలు. ముక్కలు ముక్కలుగా కోసి సూట్ కేసులో సర్ది ఎక్కడెక్కడో పడేయటాలు. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. పాల కోసం ఏడ్చిన ఓ 6 నెలల పసికందును నోరు ముక్కు మూసి చంపేసింది ఒక కసాయి తల్లి. పైగా భర్తకు ఫోన్ చేసి, అప్పటికే పనిలోకి వెళ్ళాడు ఆయనకు ఫోన్ చేసి, నాకు శుభవార్త, నీకు చెడు వార్త అని ఫోన్లో చెప్పింది. దాని అర్థం ఏంటో ఎవరికి ఇప్పటికీ అర్థం కాలేదు. భార్య తమ్ముడు అంటే బావమరిది వరుస అయిన ఒక 5 ఏళ్ల చిన్నారిని ఓ బావ కిడ్నాప్ చేశాడు. నిర్జన ప్రాంతంలోకి తీసుకెళ్ళి 5 లక్షలు డిమాండ్ చేశాడు. అది సానుకూలంగా ఫలితం రాకపోయేసరికి పెద్ద బండరాయి తల మీద మోది అతన్ని కిరాతకంగా చంపేశాడు ఆ బావగాడు. ఇంకో సంఘటనలో భార్యను పుట్టింట్లో దింపుతానని చెప్పి ఒక ఆయన కారులో బయలుదేరదీసి మధ్యలో ఆపేశాడు. కారులోంచి దించి గొంతు కోశాడు. ఆ బాడీ రక్తం పడుతున్న ఆ బాడీ మీద నుంచే కారును నుజ్జుగా తొక్కించి కసి తీర్చుకున్నాడు. తాగొచ్చిన భర్త నానాయాగి చేస్తున్నాడని పచ్చడి బండతో, రోకలు అంటాం కదా, దాంతో తల మీద కొట్టి చంపేసి ఇంటి ఆవరణలోనే, అంటే ఇంటి ముందు గోతి తీసి దాంట్లో పూర్తి చేసింది ఇంకొక భార్య ఆమెని. రక్త సంబంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు ప్రాణాలు తీసేదాకా వెళ్తున్నాయంటే అంటే మన ఇంట్లో వాళ్ళే, మన చుట్టుపక్కల వాళ్ళే, మనం అనుకున్న వాళ్ళే, అనుకున్న వాళ్ళే ఇలాంటి కిరాతకాలకు పాల్పడుతూ ఉంటే అసలు సమాజం ఎటుపోతుందనే ఒక ప్రశ్న కూడా ఉదయిస్తుంది. రక్త సంబంధాలను, బాంధవ్యాలను, బంధుత్వాలను కూడా మర్చిపోయి ఏకంగా హత్యల దాకా దారితీస్తున్న సంఘటనలను కనుక చూస్తుంటే మన దేశంలో ఏడాదికి దాదాపు 1,00,000 మంది దాకా హత్యకు గురవుతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ చెప్తోంది. వాళ్ళు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రకరకాల కారణాలు ఏంటి అసలు అనే దాని మీద వాళ్ళు చేస్తున్నారు. కన్నవాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు, ఆదరిస్తున్న వాళ్ళు అనే తేడాలు లేకుండా, చిన్న పెద్ద వయోవృద్ధులు అనే భేదాలు లేకుండా కత్తెరతో చంపేస్తున్నారు. భార్యను చంపేసి ఆ మధ్య రంపంతో కోసి కొన్నాళ్ళు ఆ ముక్కలన్నీ ఫ్రిడ్జ్లో వేసి ఆ తర్వాత సూట్ కేసులో సర్ది ఒక నిర్జన ప్రాంతంలో పడేశాడు ఒక దుర్మార్గపు భర్త. నిన్నగాక మొన్న ఈ మధ్యలో గాజువాకలో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యి ఆవిడ వచ్చినప్పుడు ఆవిడని చంపేసి మాట పెరిగి చంపేసి ఆవిడని కూడా సేమ్ ముక్కలుగా కోసి మొండెం ఒక చోట, తలకాయ ఒక చోట, ఇలా రకరకాలుగా పడేసి తన ఉన్మాదాన్ని బయట పెట్టుకున్నాడు ఇంకొక ప్రేమికుడు అనాలో లేకపోతే ఇంకొక మృగాడు. మురికివాడల్లో మంచినీటి బిందెల దగ్గర గొడవగా చిన్న గొడవలు ప్రారంభమై అవి చినికి గాలివాన్లా మారి కత్తులతో పొడుచుకునేదాకా వస్తున్నాయి. అసలు వీళ్ళకి కత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మారణాయుధాలను ఎందుకు తిరుగుతున్నారు అనే ఆశ్చర్యం కూడా మనకు వేస్తుంది. బస్సులో టికెట్ అడిగినందుకు ఓ దుర్మార్గుడు లేడీ కండక్టర్ అని కూడా చూడకుండా జేబులోంచి కత్తి తీసి కస పొడి చేసి చంపేశాడు. అదేం శాడిజమో అర్థం కాని పరిస్థితి. అలాగే తాను రిజర్వ్ చేసుకున్న సీట్లో ఒక ఆయన కూర్చున్నాడని ఆయన ఎందుకు ప్రశ్నించినందుకు ఆగ్రహావేశాలు పొందేసి ఆ మార్కెట్ నుంచి కొనుక్కొంచుకున్న ఒక కత్తితో మగాడి గొంతు కోసేసింది ఒక మహిళామణి. క్లాసులో మొబైల్ ఎక్కువగా వాడొద్దు అని మందలించినందుకు దారి కాచి లెక్చరర్ని కత్తితో పొడిచి చంపేశాడు ఇంకొక ఉన్మాదపు విద్యార్థి. రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లో టిఫిన్ తింటున్న ఒక ఆయన అది చట్నీ సాంబారు మళ్ళీ అడుగుతున్నాడని ఆ కొట్టు యజమాని విసుక్కున్నందుకు దోశలు వేసి అట్లకాడ తీసి గొంతులు పొడిచి చంపేశాడు. ఏంటి పరిస్థితి? పెట్రోల్ బంకులో బాబు క్యూలో రండి, అసలే స్కేర్సిటీ ఉందని మందలించినందుకు, లేకపోతే సూచన చేసినందుకు ఆగ్రహించేసి గొంతు పట్టుకుని పిసికి చంపేశాడు ఇంకొక కిరాతకమైన మగాడు.
ఇలా ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలే తరచూ జరుగుతున్నాయి. ఆ మధ్య పాత బస్తీలో ఓ ముగ్గురు కుర్రాళ్ళు ఓ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కారు. ఒక అమ్మాయి బయటకు వచ్చింది. అంతే, కాసేపట్లో దడ 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 కాల్ చేశాడు. కాల్ చేసి ఆ ముగ్గురు పరారైపోయారు. ఇంతకీ విషయం ఏంటని పోలీసులు ఆరాధిస్తే ఆ అమ్మాయిని వాడు ప్రేమించాడంట. ఆ ప్రేమను ఆమెను అంగీకరించలేదంట. అందుకే మిత్రులతో కలిసి వచ్చి చంపేశాడు. ఇంతకు వాడి వయసు ఎంత తెలుసా? 15 సంవత్సరాలు. 10th క్లాస్ చదువుతున్నాడు. వాడి చేతులకు తుపాకీ ఎలా వచ్చిందో అనేది ఆశ్చర్యం. వాస్తవానికి అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఈ గన్ కల్చర్ అనేది ఉన్నది. మన పిల్లలు బ్యాగుల్లో అది స్నాక్స్ డబ్బాలు ఎలా పట్టుకుని వెళ్తారు, అక్కడ అమెరికాలో కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో స్కూల్ పిల్లలు తుపాకులు కూడా స్కూల్ బ్యాగులో పెట్టుకుని వెళ్తున్నారు. ఆ మాట పెరిగినందువల్ల కానీ, లేకపోతే ఇంకేదైనా సంఘటన జరగడం వల్ల కానీ టీచర్లను అక్కడక్కడ కాల్ చేస్తున్నారు. ఇంకో సందర్భంలో ఉన్మాదం మరింత పెరిగిపోయి తోటి విద్యార్థులను కూడా కాల్ చేస్తున్నారు. సో అక్కడ గన్ కల్చర్ అనేది తీవ్రంగా పెరిగిపోయింది. అదే మనకు కూడా మనలాంటి శాంతియుతంగా ఉండే ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఇలాంటి సంఘటనలు పొడచూపుతున్నాయా అనే భయాందోళనలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నాయి. ప్రతిరోజు మీడియాలో, అది ప్రధాన స్రవంతి మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇలాంటి సంఘటనల సమాహారంతోనే మనం ఉదయాన్నే వాటితోనే మన రోజును మనం ప్రారంభించాల్సిన భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఈ క్రైమ్ కిల్లర్స్, ఈ క్రిమినల్స్ అనేవాళ్ళు అసలు ఎలా తయారవుతున్నారు, ఏ కారణాల చేత వాళ్ళు ఈ గన్ కల్చర్కి అలవాటు పడుతున్నారు, లేకపోతే కత్తులు తీసుకొని తిరుగుతున్నారు అనే అంశాల మీద అటు మానసిక నిపుణులు, మానసిక వైద్యులు అనేక అధ్యయనాలు చేస్తున్నారు. అలాగే ఇందాక మనం అనుకున్నట్టు నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ కూడా ఇలాంటి అంశాలను ప్రతి ఏడాది కూలంకషంగా చర్చించి ఆ హత్యలకు దారితీసిన కారణాలను వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రోజు రోజుకి అవి ఇంకా పెరుగుతున్న దాన్ని చూస్తే దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. ఒకప్పుడు బీహార్లో అనుకునేవాళ్ళు 100 రూపాయలు ఇస్తే చాలు చంపేస్తారని. అంటే ప్రాణం ఖరీదు 100 రూపాయలు మాత్రమేనా అని అప్పట్లో ఆ కోణం నుంచి ఆలోచించేవాళ్ళం. అంటే అక్కడ కిరాయి హంతకులు హత్యలు చేసేవాళ్ళు. ఇక్కడ సొంత వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, ఇంటి పొరుగు వాళ్ళు ఎవరైనా సరే హత్యలకు ఒడిగడుతున్నారు. ఎందువల్ల ఇలాంటి అంశాలు జరుగుతున్నాయా అనే దాని గురించి, అసలు ఎందుకు ఈ అరాచకాలు, ఆ యమానుషాలకు వెనక ఉన్న కారణాలు ఏంటి, ఎందువల్ల పిల్లలు పెద్దవాళ్ళు ఇలా తయారవుతున్నారు అనే వాటి గురించి మనం కనుక పరిశీలిస్తే మానసిక నిపుణులు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు చెప్తున్నది ఏంటంటే రకరకాల కారణాలు వాళ్ళు అన్వేషించారు. అంటే అనేక అధ్యయనాలు చేసిన తర్వాత ఒక నివేదిక రూపంలో వీటిని వాళ్ళు రూపొందించారు. ఈ మధ్యనే వాళ్ళు వరల్డ్ సైకాలజీ అసోసియేషన్ అని చెప్పి ఒకటి ఉంటే దానిలో దీన్ని వాళ్ళు సమర్పించారు. వాటిలో వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే చిన్నతనం నుంచి పిల్లల పెంపకంలో వివక్ష చూపటం మొట్టమొదటిది. అంటే మగ, ఆడపిల్లలంటే సైలెంట్గా ఉండాలి, మగపిల్లాడైతే అల్లరి చేస్తున్నా కూడా వాడిని ఏమి పట్టించుకోకుండా వదిలేయటం అనేది, అది ఆ వివక్ష జరగటం వల్ల వాడు అల్లరి చేస్తున్నప్పుడు వాడిని మనం గదమాయించకపోవటం వల్ల వాడు అలా తయారవుతున్నాడు. ఆడపిల్లలు కూడా ఎందుకు తయారవుతున్నారంటే ఈ తేడా చూపించడం వల్ల వాళ్ళు కసి పెంచుకుంటున్నారు లోపల. మమ్మల్ని అన్నయ్యని నన్ను, తమ్ముని నన్ను వేరువేరుగా చూస్తున్నారు అని చెప్పి ఒక లోపల ఈర్ష్యాభావం కూడా, చాలా సందర్భాల్లో ఈర్ష్య కూడా హత్యకు దారితీస్తుంది. సో అది ప్రధానమైన కారణంగా చెప్తున్నారు. ఇక హైపర్ యాక్టివ్ అని కొంతమంది పిల్లలు ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడు గడగడగడ మాట్లాడేయటం, ప్రతి విషయాన్ని లాగేయటం, ఇంట్లో వస్తువులను చిందరవందరగా దూయటం, ఈ బల్ల మీద నుంచి ఆ గ్లాసు బల్ల మీద, ఆ డైనింగ్ టేబుల్ నుంచి ఈ సోఫా మీద ఎగిరెగిరి దూవటం, ఇదంతా చేస్తూ ఉంటే అది మనం అల్లరి అనుకుంటాం. కానీ అది ఒక రుగ్మత, హైపర్ యాక్టివిటీ అనేది. సో మా పిల్లాడు చాలా చురుకు అని చెప్పుకుంటాం తప్ప మన పిల్లాడు ఆ హైపర్ యాక్టివ్ వల్ల రేపటి రోజున ఒక రౌడీగా మారబోతున్నాడు అనే దాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈ అనర్థాలు వస్తున్నాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక స్కూళ్ళు, కళాశాలల్లో పర్యవేక్షణ లేకపోవటం, ముఖ్యంగా కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత పాఠశాలల్లో ఫీజు ఎంత అనే దాని మీదే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది తప్ప పిల్లలు అలాంటి వారు వస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే పర్యవేక్షణ లేదు. ఎందుకంటే
కుక్ చేస్తున్నారు. మన కాన్వెంట్లో కావచ్చు, కార్పొరేట్ స్కూల్లో కావచ్చు, అసలు వాళ్ళు కూర్చోడానికి కూడా స్థలం లేనంత భయంకరమైన అంటే వ్యక్తిగతంగా వాళ్ళ మీద పర్యవేక్షణ చేసే అవకాశం కానీ, సమయం కానీ టీచర్లకు అసలు దక్కట్లేదు. ఇక స్కూల్ వయసు పిల్లల ప్రవర్తనలో వస్తున్న మార్పులను మనం సహజంగా వస్తున్న మార్పులు అనుకుంటాం. కానీ వాళ్ళు విచిత్ర ప్రవర్తనలు మాత్రం ఖచ్చితంగా మనం అప్పుడప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. గతంలో ఇలా చేసేవాడు కాదు, ఏంటి సడన్గా ఇలాగా వాడు తయారైపోయాడు. ఉదాహరణకు ఒక షర్ట్ వేసుకుని చక్కగా టక్ చేసుకుని వెళ్ళేవాడు, ఇవాళ 3-4 బటన్స్ తీసేసి లోపల బనీను లేకపోతే కండలు కనిపించేలాగా వెళ్తున్నాడు. ఏంటిది అంటే ఇది ఫ్యాషన్ అని మనం వదిలేస్తున్నాం. కాదు, అతనికి ఏదో ఒక రుగ్మత లాంటిది లోపల ఉన్నది. అంటే అలా తిరిగితేనే బయట ప్రపంచం గుర్తిస్తుంది. అంటే అదొక టైప్ ఆఫ్ రౌడీయిజం తాలూకు లక్షణంలాగా మనం భావించాలే తప్ప మన అబ్బాయి కొత్తగా ఒక స్టైల్ ప్రారంభించాడని మాత్రం అనుకోకూడదని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఇక కౌమార దశలోకి వచ్చేసరికి పేరెంట్స్ పిల్లలకి అసలు సమయం ఇవ్వలేకపోతున్నారు. రోజంతా స్కూలు, కాస్త ఇంటికి వచ్చేసరికి 4 స్నాక్స్ అలా మొహాన్ని పడేసి మళ్ళీ వెంటనే ట్యూషన్స్. ఆదివారాలు వచ్చినా సరే వాళ్ళతో సమయం గడిపే అంటే ఔటింగ్ అంటాం కదా, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళటం, ఏ పార్కుకో లేకపోతే సరదా సినిమాకో లేకపోతే ఒక రెస్టారెంట్కో. అంటే అది ఏదో పెద్ద కండిషన్ ఏం కాదు, ఒక చిన్న భిన్నమైన వాతావరణాన్ని వాళ్ళకి పరిచయం చేయడం కోసం, అమ్మ నాన్నలు మాకు భరోసాగా ఉన్నారు అని చెప్పి తెలియడం కోసం అలాగా చేయాలని. సో పేరెంట్స్ అసలు సమయం ఉండలేదు. ముఖ్యంగా ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ అయితే, ఇద్దరు ఉద్యోగస్తులు అయితే అసలు వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు పడుకుంటారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళబోయే టైంకి వీళ్ళు లేవరు. సో అలాంటి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళైతే ఆ విధంగా. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికి మొబైల్, స్మార్ట్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు చేతికి వచ్చేస్తున్నాయి. 8th క్లాస్ నుంచి వాడు ఫోన్ని వాడుతూ ఆ ఫోన్లో రకరకాల విన్యాసాలు చేస్తుంటే తల్లిదండ్రులు కొందరైతే పొంగిపోతుంటారు. మా అబ్బాయికి టెక్నాలజీ అద్భుతంగా వచ్చండి, ఏదైనా చిన్న సమస్య కానీ చిన్నవాడు చూడడానికి ఇస్తారంటే వాడేది ఎక్స్పర్ట్ అయినట్టు. కానీ వాడు ఎక్స్పర్ట్ అవుతుంది వేరే విషయంలో అనే సంగతి తెలుసుకోలేకపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పేరుతో వాడు ఏమేమి చూస్తున్నాడో, ఏమేమి నేర్చుకుంటున్నాడో, అసలు ఆ మొబైల్ ఫోన్లో కంటెంట్ ఏంటి అనేదాన్ని కూడా చూడటానికి మనకు టైం దొరకట్లేదు. ఎందుకంటే అశ్లీల సాహిత్యము, పోర్న్ వెబ్సైట్లు, నీలి చిత్రాలు లక్షల్లో అందుబాటులో ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. సో హత్యలు ఎలా చేస్తారనే అంశాల పట్ల కూడా వాళ్ళు మనకు శిక్షణ ఇచ్చే యూట్యూబ్ యాప్లు కొన్ని ఉన్నాయి. అవి చూస్తున్నారా అనేది కంటెంట్ మీద మనకు నియంత్రణ లేకపోవటం వల్ల ఇప్పుడు ఏదో కొత్త ఒకటి రాబోతుంది. 11 సంవత్సరాలు పైబడిన వారికి మొబైల్ ఫోన్, లేకపోతే 16 సంవత్సరాలు నిండిన వాళ్ళకే మొబైల్ ఫోన్ ఇస్తామని ఒకటేదో దేశవ్యాప్తంగా ఒక రూల్ అయితే రాబోతుంది అంటున్నారు. బట్ అది వచ్చినా కూడా మనం ఏదో ఒక ఆల్టర్నేటివ్. చైనా లాంటి దేశంలో చాలా వాటి మీద నిషేధం ఉంది. అక్కడ వాళ్ళు వేరే ప్రపంచానికి అందిస్తారు కానీ వాళ్ళ దేశంలో మాత్రం చాలా జాగ్రత్త పడతారు. అందుకే బాధ్యతాయుతమైన పౌరులను కనుక మనం రేపటి ప్రపంచానికి అందించాలంటే తప్పనిసరిగా ఇలాంటి నియంత్రణ చర్యలు మాత్రం తప్పనిసరిగా చేపట్టాలి అని చెప్పి సైకాలజిస్టులు సూచనలు చేస్తున్నారు. ఇక పబ్ కల్చర్, ఇంటర్మీడియట్ దాటితే చాలు కార్పొరేట్ కాలేజీల్లో పరిచయాలు పెంచుకోవటం, క్లబ్బులకు వెళ్ళటం, రాత్రులు తాగి తందనాలాడటం, అక్కడ డ్రగ్స్కి అలవాటు పడటం, ఆ దశ దాటిపోయిన డ్రగ్ పెడ్లర్స్గా తయారవటం, ఏదో ఒక రోజు పోలీసులకు చిక్కటం, ఆ చిక్కిన ద్వారా ఎలాగ బయటికి రావాలి అనే దానిలో మరో కొన్ని కిరాతకమైన పనులు చేయటం, లేకపోతే ఆ డ్రగ్స్ను సేవించడానికి కావాల్సిన మందు సంపాదించడం కోసం హత్యాకాండాలకు పాల్పడటం, అసలు డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత మానసిక ప్రవర్తనలో పూర్తిగా ప్రతి చిన్న విషయానికి కోపం రావటం, ఆ కోపం ఎంత దాకా వెళ్తుందంటే అవతల వాడిని చంపే అనేదాకా వెళ్తున్నాం. సో ఆ కల్చర్ని మనం అరికట్టలేకపోతున్నాం. పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు ఇంటి దగ్గర అయితే పేరెంట్స్, స్కూల్లో అయితే టీచర్స్ గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం అంటాం కదా, మొక్కై వంగనది మానే వంగున అని. ఆ చిన్న వయసులో ఉన్నప్పుడు లేలేత హృదయాలు, టెండర్ హార్ట్స్ అంటాం కదా, ఆ టెండర్ హార్ట్స్గా ఉన్నప్పుడే మనం గమనించి వాటిని సరిదిద్దే ప్రయత్నం కనుక చేస్తే వాళ్ళకి పెద్దయ్యాక అది మంచి మార్గంలో, సన్మార్గంలో వాళ్ళు నడవటానికి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పి సైకాలజిస్టులు చెప్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలి. అందరికీ ఏదో ఒక సమయంలో అందరూ కూర్చొని హాల్లో కూర్చుని ఎక్కడో చోట కూర్చొని
బాగోగులు తెలుసుకోవటం అనేది ఒకటి. ఇది ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యమయ్యేది. ముఖ్యంగా పండగలు లేకపోతే ఏవైనా సరదాలు వచ్చినప్పుడు అందరూ కలుసుకోవడం అనేది, వావి వరుసలతో పలకరించుకోవడాలు అనేది, పెద్దమ్మ ఎలా ఉన్నావు, చిన్నాన్న రాలేదేంటి, సో ఇలాంటి వావి వరుసలతో పలకరింపులు అవటం వల్ల వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్న బంధుత్వము బాంధవ్యం ఏంటో తెలుస్తుంది. అలా తెలియకపోవటం వల్లనే వావి వరుసలు లేకుండా అత్యాచారాలు చేయటం, హత్యలు చేయటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. అందువల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యాబ్సెన్స్లో ఈ న్యూక్లియర్ కుటుంబ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంట్లో భార్య, భర్త, 2 పిల్లలు ఉన్నప్పుడు నలుగురు 4 మొబైల్ ఫోన్లు పట్టుకుని 4 మూలలుగా కూర్చొని ఎవరు పని వారు చేసుకోవటం ఉంటే వాళ్ళ మధ్య సుహృద్భావ వాతావరణం ఎక్కడ ఏర్పడుతుంది? అది మిస్సింగ్. అందువల్లనే ఇలా తయారవుతున్నారు పిల్లలు అని చెప్తున్నారు. ఇక ఆహారపు అలవాట్లు అన్నిటికంటే ముఖ్యమైనవి. ఇంట్లో అమ్మ నాన్నలు చేసే స్నాక్స్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే టైం లేకపోతే విసిగిపోయో కొంతమంది ప్రతిదానికి ఆర్డర్ పెట్టుకో అని చెప్తుంటారు. ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వచ్చే పిజ్జాలు, బర్గర్లు వీటిలో విపరీతమైన స్టెరాయిడ్ లాంటి ఇవి కలుస్తాయి. ఈస్ట్ అలాంటివి కలుపుతారు కదా. సో అలాంటివి కలిసినప్పుడు అవి తిన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం అంటాం కదా, ఫ్యాట్, కొవ్వు, అహంకారం పెరుగుతుంది. ఫుడ్ హ్యాబిట్స్ నుంచి రెక్లెస్నెస్ అనేవి వస్తాయి. అది ఫిజికల్గా వచ్చిన మార్పే. ఆ తర్వాత అది మానసిక మార్పుగా వచ్చే ఆస్కారం కూడా ఉంది. సో ఈ ఫుడ్, బయట తిన్న ఫుడ్, జంక్ ఫుడ్ కావచ్చు, లేదా స్ట్రీట్ సైడ్ ఫుడ్ కావచ్చు, ఈ తినడం వల్ల శరీర తత్వంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి, మెటబాలిజంలో మార్పులు వస్తాయి. అవి మానసిక ఒత్తిడిని బాగా పెంచుతాయి. తద్వారా ఎదుటి వ్యక్తి మనవాడా, తనవాడా, నేను చేస్తున్నది తప్ప, ఒప్ప అనే విచక్షణ జ్ఞానం లేకుండా పిల్లలు పెరిగే ఆస్కారం ఉన్నది. అందుకే ఒక ప్రక్క ఇంట్లో తల్లిదండ్రులు, మరో ప్రక్క టీచర్లు, ఇంకన్నిటికంటే ముఖ్యమైనది పౌర సమాజం. సో ఉదాహరణకు ఒక బస్ స్టాండ్లో ఒక 2 మధ్య తగులాట అవుతూ ఉంటే అక్కడ చూస్తున్న వాళ్ళు మనకెందుకు లేని ప్రక్క వెళ్ళిపోతారు. పెద్ద ప్రాబ్లం ఏంటి అక్కడ, వాళ్ళిద్దరి మధ్య చిన్న స్థాయిలో మొదలైన దాన్ని ఎవరైనా సరే అని చెప్పి కొంచెం పెద్దరికం అనిపించి తీస్తే, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందువలనంటే వాళ్ళిద్దరిని మనం సర్దుబాటు చేద్దాం అనుకున్న దశలోనే వాళ్ళు యువతల వాడి మీదకి దాడి చేసి కొట్టే పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఆవేశం, అసహనం, ఆక్రోశం, అక్కస్సు ఇవన్నీ ఇబ్బడి ముబ్బడిగా మెదడు మీద పనిచేసి ఇలాంటి హత్యలకు కుతారు. ఈ విషయంలో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఆవేశాలు పూర్తిగా పెరిగిపోయి ఈ హత్యావదంతాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మన చుట్టూ హంతకులు ఉన్నారేమో అన్నంత ఆందోళన. అలాంటి హంతకులతో, అలాంటి కిరాతకులతో జాగ్రత్త. ఈ అంశం మీద ఈ ఎపిసోడ్ చేయడానికి చాలా స్టడీ చేయాల్సి వచ్చింది. 2-3 సైకాలజిస్టులతో మాట్లాడాల్సి వచ్చింది, ఎందువల్ల ఇలా జరుగుతుంది అని. సో మనం చేసిన ఈ ప్రయత్నం కొంతైనా ఫలిస్తుందని, తల్లిదండ్రులు కాస్తంతైనా మార్పు వస్తుందని, పౌర సమాజం కూడా చుట్టుపక్కల పరిసరాలను గమనించి వస్తున్న మార్పులకు అనుగుణంగా తమ చర్యలు ఉంటాయని భావిస్తూ వచ్చే వారం మరొక మంచి అంశం మీద మీతో మాట్లాడడానికి నేను వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.